హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు తెలిసి మీ అందరూ బాగానే ఉంటారు. అండ్ పెద్ది మూవీ పోస్ట్ పోన్ అయింది అంటున్నారు చాలామంది. అసలు ఎందుకు అయింది, ఏంటిది, అసలు పోస్ట్ పోన్ అయిందా కాలేదా అనేది మన యొక్క వీడియోలో ఫుల్గా తెలుసుకునే ముందు ప్లీజ్ నా కొత్త ఎవరైనా చూస్తున్నట్టుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడతాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క వీడియోలో ఉంటుంది. ఎందుకంటే మూవీ అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. అండ్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ ఒక 45 సెకండ్స్తోనే బుజ్జిబాబు పెద్ది మూవీ అనే ఒక హైప్ని ఇలా ఉండే ఒక మూవీని ఇలా లేపిండు. ఎందుకంటే సాక్షాత్ ఒక శ్రీ ఆంజనేయ స్వామిని చూస్తున్నట్టే అనిపించింది నాకైతే. ఆ పెద్ది మూవీ ఒక 45 సెకండ్స్ క్లిప్ చూసిన తర్వాత చరణ్ అన్న బర్త్డే రోజు నిజంగా అంటే శ్రీరామనవమి రోజు ఈ ఒక ట్రీజర్ క్లిప్స్ అయితే రిలీజ్ చేశారు. నాకైతే నిజంగా ప్యాక్ అయింది మొత్తం. అది ఒక ట్రీజర్ చూసిన తర్వాత ఆ బాడీ అయినా కానీ, ఆ కట్అవుట్ అయినా కానీ, ఏదైనా సరే జస్ట్ ఇమాజిన్ మూవీ రిలీజ్ అయితే ఒక్కొక్కడు పరిస్థితి ఇలా ఉంటుంది. అంటే నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరి పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటిది అంటే కొత్త రామ్ చరణ్ని చూస్తున్నట్టు అనిపించింది నాకైతే ఆ ఒక ట్రీజర్, ఆ ఒక క్లిప్స్ చూసిన తర్వాత. అండ్ జస్ట్ ఇమాజిన్ మూవీ రిలీజ్ అయితే ఎలా ఉంటుంది. మూవీ జస్ట్ ఇమాజిన్ అంతే. మూవీ రిలీజ్ అయితే ప్రతి ఒక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అండ్ థియేటర్స్ ఒక ఓనర్ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటిదో మీకే ఊహగా వదిలేస్తున్నా. ఎందుకంటే మొత్తం పోతారబ్బా నిజంగా. ఆ 45 సెకండ్స్ గ్లిప్స్తోనే ఇంత మంచి హైప్ ఇచ్చాడంటే జస్ట్ ఇమాజిన్ మూవీ కనుక రిలీజ్ అయి ఉంటే ఎలా ఉంటుంది, అంటే 26కే మూవీ రిలీజ్ అయి ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం అయితే April 30కి అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అండ్ ఈ యొక్క మూవీలో క్రికెట్ అని చెప్తున్నారు అండ్ కుస్తీ అని చెప్తున్నారు. అండ్ ఇంకొక గేమ్ ఉందంట. ఆ గేమ్ ఏంటిది అనేది నెక్స్ట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అదొక ట్విస్ట్ అనమాట మూవీలో. నిజంగా ఒక అసలు అంటే ఎగ్జాక్ట్లీ ఏంటంటే బాగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా రన్ అవుతున్న టాపిక్ ఏంటంటే కబడ్డీ ఉండే అవకాశం అయితే చాలా ఉపడుతుంది. అండ్ మనకే జస్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ గ్లిప్స్లో ఏం చూసాం, క్రికెట్ చూసాం. అండ్ సెకండ్ గ్లిప్స్లో ఏం చూసాం, కుస్తీ ఫైటింగ్ చూసాం. ఈ కుస్తీ ఫైటింగ్లో చరణ్ అన్న గ్లిప్స్ బాడీ ఎలా ఉంది, అసలు ప్యాక్ మొత్తం టోటల్ ప్యాక్. అదే ఇప్పుడు అంటే జస్ట్ ఇప్పుడు ఏంటిది ఏదైనా సరే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా రన్ అవుతుంది ఏంటిదంటే రామాయణ ట్రీజర్ రిలీజ్ అయింది. అండ్ చాలా మంచి అప్డేట్ మూవీ వచ్చాయి. బట్ ఏంటంటే ఇప్పుడు బాగా ఊపుతున్న ట్రీజర్ అండ్ గ్లిప్స్ అయినా ఉందంటే అది పెద్ది మూవీ. అండ్ చూస్తారు కదా నిజంగా బుజ్జిబాబు మాత్రం నిజంగా చరణ్ అన్నతో ఊచకోత ఆడిస్తాడు. ఎందుకంటే గేమ్ చేంజర్ ఫ్లాప్స్ తర్వాత నిజంగా నేను చరణ్ అన్నని ఒక హైలో తీసుకెళ్ళాలని ఒక పర్ఫార్మెన్స్ అయినా కానీ ఏదైనా సరే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్లైమాక్స్ మాత్రం చరణ్ అన్నది మాత్రం కాళ్ళు ఉండవు అనమాట. అంటే బుజ్జిబాబు గురించి మనకు తెలిసిందే, ఉప్పెన మూవీలో హీరో అది కట్ చేస్తాడు. అండ్ ఇప్పుడు ఈ యొక్క మూవీలో పెద్ది మూవీలో ఒక రామ్ చరణ్ అన్న ఒక కాల్ అయితే కట్ చేస్తారనమాట. నిజంగా మీరు ఇంటర్వ్యూలో లీక్ చేసిన, క్లైమాక్స్ లీక్ చేసిన, స్టోరీ మొత్తం లీక్ చేసిన, సాంగ్స్ లీక్ చేసిన చెప్తున్నా కదా, ఒక్కటే మాట ఖచ్చితంగా మూవీ 100% ఇండస్ట్రీ హిట్ కొడుతుంది. ఎందుకంటే అసలు అది వేరే లెవెల్ మొత్తానికి మూవీ. ఇప్పుడు చాలామంది ట్రోల్ చేస్తున్నారు మూవీకి ఎందుకు పోస్ట్ పోన్ అయింది, ఎందుకు ఏ మూవీ రిలీజ్ అవ్వదు ఏంటిది అనేది చాలామంది అయితే చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, ఎంత లేట్ అయినా పర్లేదు, బట్ ఏంటంటే అవుట్పుట్ మాత్రం నిజంగా మామూలుగా రాదు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఉన్నది బుజ్జిబాబు ఎవరితో సినిమా చేస్తాను, రామ్ చరణ్ అన్న పక్కన హీరోయిన్ ఎవరు, జాన్వీ కపూర్. అంటే ఏదైనా సరే బుజ్జిబాబు ఏదైనా సరే అంటే ఒక లెవెల్లో ఉంటుంది మొత్తం. నాకైతే ప్యాక్ అనిపించింది మూవీ. 45 సెకండ్ క్లిప్స్ అయినా కానీ, ఫస్ట్ బర్త్డే రోజు వచ్చిన క్రికెట్ క్లిప్స్ అయినా కానీ, ఏదైనా సరే నాకైతే నిజంగా చరణ్ అన్న లుక్స్ మాత్రం వేరే లెవెల్ అబ్బా. నిజంగా నేనైతే సాక్షాత్ ఒక శ్రీ ఆంజనేయ స్వామిని చూసినట్టు అనిపించింది. అండ్ పెద్ది మూవీ పోస్ట్ పోన్ చెప్తున్నారు. నిజంగా అది పోస్ట్ పోన్ అయితే అస్సలు కాదు. April 30కి అయితే ఖచ్చితంగా వస్తుంది. 2 days బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో అయితే చరణ్ అని చెప్పారు. నిజంగా మేము అనుకున్న డేట్కే ఖచ్చితంగా మేము April 30కే దిగుతామనే ఒక పెద్ది మూవీ ఒక చరణ్ అన్న ఒక మూవీ ప్రమోషన్ చేస్తున్నట్టు చేసినప్పుడు ఒక వీడియో అయితే చూశాను నేను. అండ్ చాలా అద్భుతంగా ఉంది. థియేటర్స్ మాత్రం ఖచ్చితంగా తగలబడిపోతాయి. అండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, April 30కి మాత్రం థియేటర్స్ అన్నీ తగలబడిపోవాలి. యాజ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్గా చెప్తున్నా, పక్కాలు సేవలు వేస్తాయి. ఇది మాత్రం 100% గ్యారంటీ నేను ఇస్తా. అండ్ వీడియో ఎలా ఉంది ఏంటిదో కింద కామెంట్ చేయండి. అండ్ కొత్త ఏమైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడతాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.